ముసలాయన అయితే ఇక్కడ ఒక్కడే ఉంటున్నాడు. అతన్ని కనుక మనం కనుక చూస్తే నాకైతే చాలా ప్రాణం తరుక్కుపోయిందండి. ఆయన ఏంటంటే ఆ కాలువ కట్టమైన చిన్న గుడిసి గుర్రపాక వేసుకొని దాంట్లో అయితే నివసిస్తున్నాడు. కానీ మరి ఆయన వర్షానికి మరి ఎండకి ఎలా ఉంటున్నాడు తెలియదు, ఒక్కడే ఉన్నాడు. దీనికి తోడు పైపెచ్చు ఆయనకి కళ్ళు అయితే అస్సలు కనపడవు. ఆ కర్రపోటు వేసుకొని తౌళ్ళాడుకుంటూ వెళ్తాడండి. ఒకసారి ఆయన్ని మనం కలవబోతున్నాము, చూద్దాం రండి. బాబాయ్ బాబాయ్ ఒకసారి బయట రా. అట్లాగా మరి ఇప్పుడు ఈ కాలువ కట్ట మీదకి ఎక్కడికొచ్చి ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు? అసలు నేను పుట్టిందే ఈ ఊరు, మా మీద రాయలేదు. అదేలా తిరగడం అయితే తిరిగాను, నాకేం కళ్ళు కనపడవు. ఓకే, తీసుకెళ్లేవాళ్ళు లేరు. అయ్యో సరే ఎవరు కొడుకులు చూస్తేనేమో ఎటువంటి అట్టున్నారు. పోతే ఇప్పుడు నన్ను చూసేదల్లా పెద్ద కూతురు. పెద్ద కూతురు అమ్మాయి పేరేం పేరు? విశ్వనాథపల్లి పద్మావతి గారు. ఓకే, ఆమె చూస్తుంది ఇప్పుడు. ఆమె చూస్తాం. మరి ఇప్పుడు కార్డు అది పెట్టుకున్నారా ఈ ప్రభుత్వంలో? వెళ్ళి అడిగానండి, అడిగితే మేము కబురు చేస్తాంలే అంటున్నారు రాసేటప్పుడు. మరి ఎప్పుడు కబురు చేస్తారో ఎప్పుడు చేయరో నాకు తెలియదు. నేను కోరుకునేది ఒకటి, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న కార్డు పింఛన్ ఇచ్చి నా బోటోళ్ళకి సహాయం చేస్తారని వేడుకుంటూ సమర్పించు. ఓకే బాబాయ్, అయితే నీ గుర్తిస్తారు నిన్ను, ఎందుకంటే నీకు కళ్ళు కనపడవు కాబట్టి నీకు పింఛను కార్డు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు అందాల్సిన సాటుకు అందింది అనుకో ప్రభుత్వానికి. నీకు దేశం మీద ఇంతమందికి పింఛని, ఇంతమందికి కార్డు పింఛని ఇచ్చేటప్పుడు నీకు ఒక్కడికి ఈ పాట పెద్ద సంశయం కాదు. నీకైతే కార్డు వచ్చింది బాబాయ్, ఓకేనా? నువ్వేం బాధపడ మాకు. ఇగో బాబాయ్ బియ్యం, ఇగో కూరగాయలు. మరి ఈ రెండు మీ పెద్దమ్మాయి నీకు వండి పెడుతున్నాను కాబట్టి ఆమెకి ఇచ్చి, మరి నాకు తోసిన దాంట్లో ఇచ్చాను, మరి ఆమె చేత వండించుకో. ఓకే, ఇప్పుడు తృప్తేనా? తృప్తి. పోతే మీరు నాకు ఒక సహాయమే చేయాలి. చెప్పండి. ప్రభుత్వం చేత నా బోటోడికి కార్డు పింఛన్ ఇప్పించే సహాయం చేయమని కోరుకుంటున్నా. ఇక కార్డు పింఛని ఈ రెండు. ఓకే ఓకే, అది నేను కోరుకునేది. కార్డు పింఛని మరి బాబాయ్కి లేదంటండి, ఎందుకంటే ఈయనైతే పెద్దపాలెంలో ఉంటున్నాడు, మన గుంటూరు జిల్లా దుగ్గురాల మండలం పెద్దపాలెంలో కాలువ కట్టమైన చిన్న గుడిసేసుకోను అయితే ఉంటున్నాడండి. ఇక్కడే నివసిస్తున్నాడు పాపం. ఈయన వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుందంట. ఈయనకైతే రేషన్ కార్డు పింఛని అనేది రాలేదంట. ఇప్పుడేం సరే ఈ ప్రభుత్వంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నాను.